డబ్బు సేవ్ చేయడం చాలా మంది చేస్తారు, కానీ వెల్త్ క్రియేట్ చేయడం మాత్రం కొద్ది మందే చేస్తారు. ఎఫ్డి మంచిదా, గోల్డ్ మంచిదా, రియల్ ఎస్టేట్ మంచిదా, లేక మ్యూచువల్ ఫండ్ మంచిదా అనే కన్ఫ్యూజన్ చాలా మందికి ఉంటుంది. అందుకే ఈ రోజు డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ మరియు మ్యూచువల్ ఫండ్స్ మధ్య అసలు తేడా ఏమిటో సింపుల్ గా తెలుగులో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. మనలో చాలా మందికి ఇన్వెస్ట్మెంట్స్ అంటే బ్యాంక్ ఎఫ్డి, గోల్డ్, చిట్ ఫండ్స్, ల్యాండ్, సేవింగ్స్ అకౌంట్ ఇవే గుర్తుకొస్తాయి. కానీ ఇప్పుడు కొత్త జనరేషన్ ఎక్కువగా మ్యూచువల్ ఫండ్ వైపు మూవ్ అవుతుంది. అది ఎందుకో ఇప్పుడు చూద్దాం. బ్యాంక్ ఎఫ్డి వర్సెస్ మ్యూచువల్ ఫండ్. ఎఫ్డి అంటే సేఫ్టీ ఎక్కువ, కానీ రిటర్న్స్ అనేది లిమిటెడ్ గా ఉంటుంది. ఉదాహరణకు బ్యాంక్ ఎఫ్డి మీ మనీని స్లోగా పెంచుతుంది, కానీ ఇన్ఫ్లేషన్ వేగంగా పెరుగుతుంది. అంటే మీ మనీ వాల్యూ ఫ్యూచర్ లో తగ్గే అవకాశం ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ లో మాత్రం మార్కెట్ లింక్డ్ గ్రోత్ వల్ల లాంగ్ టర్మ్ లో బెటర్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. గోల్డ్ వర్సెస్ మ్యూచువల్ ఫండ్స్. గోల్డ్ మన ఇండియన్స్ కి ఎమోషన్, కానీ గోల్డ్ మోస్ట్లీ ప్రొడక్షన్ కోసం మాత్రమే ఉపయోగపడుతుంది. రెగ్యులర్ ఇన్కమ్ లేదా వెల్త్ గ్రోత్ మాత్రం లిమిటెడ్ గా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ లో మీ మనీ కంపెనీస్ గ్రోత్ తో పాటు గ్రో అవుతూ ఉంటుంది. రియల్ ఎస్టేట్ వర్సెస్ మ్యూచువల్ ఫండ్స్. ల్యాండ్ లేదా ఫ్లాట్స్ కొనడం మంచి ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, కానీ పెద్ద అమౌంట్ అవసరం, మెయింటెనెన్స్ కూడా ఉంటుంది, వెంటనే అమ్మడం కూడా కష్టం. మ్యూచువల్ ఫండ్స్ లో మాత్రం 500తో కూడా స్టార్ట్ చేయొచ్చు, అవసరమైతే ఈజీగా విత్ డ్రా కూడా చేయొచ్చు. సేవింగ్స్ అకౌంట్ వర్సెస్ మ్యూచువల్ ఫండ్. సేవింగ్ అకౌంట్ లో మనీ సేఫ్ గా ఉంటుంది, కానీ అది మోస్ట్లీ పార్కింగ్ ప్లేస్ మాత్రమే, వెల్త్ క్రియేషన్ కోసం కాదు. బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఏంటంటే అదర్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎక్కువగా మనీ ప్రొడక్ట్ చేయడానికి ఉపయోగపడతాయి. మ్యూచువల్ ఫండ్స్ మాత్రం లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ చేయడానికి పవర్ఫుల్ ఆప్షన్. అంటే నా ఉద్దేశంలో ఇతర ఇన్వెస్ట్మెంట్స్ యూజ్లెస్ అని కాదు. యాక్చువల్ గా ఎమర్జెన్సీ కోసం సేవింగ్స్, సేఫ్టీ కోసం ఎఫ్డి, ప్రొటెక్షన్ కోసం గోల్డ్, గ్రోత్ కోసం మ్యూచువల్ ఫండ్స్, ఇలా బ్యాలెన్స్ గా ఉండడం బెస్ట్. కాబట్టి మనీ సేవ్ చేయడం మాత్రమే కాదు, ఇన్ఫ్లేషన్ ని బీట్ చేసి వెల్త్ క్రియేట్ చేయడం కూడా ముఖ్యమే. అందుకనే టుడే జనరేషన్ గ్రాడ్యువల్లీ మ్యూచువల్ ఫండ్స్ ని ప్రిఫర్ చేస్తుంది. మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారో కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఫైనాన్స్ అవేర్నెస్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.